కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుతో నేతన్నల కష్టాలు కొంతమేరకు తీరుతాయని కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో ప్రస్తావించిన అంశాలేంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. కుమార్, యాక్చువల్ ఏంటంటే మొదటి నుంచి కూడా సిరిసిల్ల అంటేనే సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా ఉన్నటువంటి పరిస్థితి కుమార్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రత్యేకంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, వారికి 24 గంటల పని కల్పించిన నేపథ్యం గత సర్కార్లో ఉండేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 5-6 నెలల నుంచి పని లేని నేపథ్యం ఒకవైపు అయితే, మరోవైపు ఇంకొక పని వాళ్ళు చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే కార్మికులు ఇప్పటి వరకు మినిమం 8 నుంచి 10 మంది నేతా కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆవేదన చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు బండి సంజయ్కి ఒక లెటర్ రాశారు. ఏంటంటే ముఖ్యంగా సిరిసిల్ల నేతా కార్మికులకు సంబంధించి బండి సంజయ్ కృషి చేయాలి. ఎందుకంటే కేంద్రంలో 2 సార్లు బీజేపీ సర్కార్ వచ్చింది, కానీ తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్లకు బీజేపీ సంబంధించి ఎంపీగా 2 సార్లు కూడా బండి సంజయ్ గెలిచారు. మరియు హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల మెగా పవర్లూమ్ కనుక ఈ పవర్లూమ్ క్లస్టర్ కనుక తీసుకొచ్చినట్టే సిరిసిల్ల నేతా కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి, వారు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే అవకాశం ఉంటుందని చెప్పినట్టు నేపథ్యం ఒకటైతే, మరోవైపు తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు కేంద్రంకి పోయి ఎన్ని విజ్ఞప్తులు చేయడమే కాదు, మరోవైపు ఇటు స్మృతి ఇరానీని కావచ్చు, ఇటు అరుణ్ జైట్లీని కూడా కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కానీ తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క నాడు కూడా వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సిరిసిల్ల నేతా కార్మిక విషయంలో మేము ఎంత చేయాలో అంత వారికి సహాయ సహకారాలు అందించాం. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సహాయ సహకారాలు అందించిన నేపథ్యం ఒకటైతే, పనిలేని నేపథ్యంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ దీన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో కూడా మెగా పవర్లూమ్ క్లస్టర్ ను సంబంధించి ప్రకటించాలి, దాన్ని ప్రకటించే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కుమార్. అంటే గతంలో కూడా తాను అంటే నేతా కార్మిక సంఘం చూసుకుంటూ కూడా ఎంతో సహాయ సహకారాలు గత ప్రభుత్వంలో ఉంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం పూర్తి అశ్రద్ధ చేస్తోంది. నేతా కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కుమార్. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ కు ఎన్నిసార్లు నేతా కార్మికుడు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇటు కేంద్ర మంత్రిగా ఇటు బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ఈ కేంద్రానికి సంబంధించి పవర్లూమ్ క్లస్టర్ కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతన్నలకు కష్టాలు తీరుతాయి, ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది కనుక అది బంద్ అయ్యే అవకాశం ఉంటుంది, వారికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పిన నేపథ్యం. ఇంకోవైపు కేంద్రం కూడా రాష్ట్రాలలో కేంద్ర వనరులు లేని ప్రాంతాలకు కూడా కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు అందిస్తుంది, కానీ అన్ని సానుకూల అంశాలు ఉన్న సిరిసిల్లకు మాత్రం మేలు చేసే దిశగా ఏనాడు కూడా చేసిన పాపాన పోలేదు. కనుక బండి సంజయ్ దీన్ని చొరవ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ అన్ని సహాయ సహకారాలు అందిస్తే, బీజేపీ నేతలు మాత్రం ఎంపీలు మాత్రం ఏనాడు కూడా సహాయ సహకారాలు అందించలేదు. కనుక ఇప్పటికైనా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, కనీసం ఇప్పటికైనా ఈ పవర్లూమ్ క్లస్టర్ సంబంధించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నా. ఇంకోవైపు ఇలాంటి ఆత్మహత్యలు ఆగాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, నేతా కార్మికులు తమ కాళ్ళపై తాము నిలబడాలంటే మాత్రం బండి సంజయ్ తప్పనిసరిగా దీని మీద దృష్టి సారించాలి. ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించైనా ఈ యొక్క అంశాన్ని కేంద్ర బడ్జెట్ లో పెట్టాలని చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.